టాలీవుడ్ సీనియర్ నటి సదా సుప్రీంకోర్టు ఢిల్లీలోని వీధి కుక్కలను 8 వారాల్లో షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై ఆమె బోరున ఏడుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సిగ్గుచేటు, హృదయ విదారకం అని అన్నారు. కోర్టు తీర్పు తనను లోలోపల చంపేస్తుందని, మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉందని అన్నారు. దాదాపు 3 లక్షల వీధి కుక్కలను తరలించడం అంటే సరైన షెల్టర్ సౌకర్యాలు లేనందున ఇది అమానవీయ చర్య కావచ్చని, వాటి సామూహిక నిర్మూలనను దారితీసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైన అధికారులను, ప్రభుత్వాలని ఆమె విమర్శించారు. అంతేకాకుండా లోకల్ కుక్కలను కాకుండా బ్రీడ్లను కొనుగోలు చేసి పెంచుకునే యజమానులను సైతం ఆమె విమర్శించారు. ఈ కారణాల వల్లనే వీధి కుక్కలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ ఫీడింగ్, సరైన యానిమల్ బర్త్ కంట్రోల్ అమలు చేయడం ద్వారా సరైన పరిష్కారం దొరుకుతుందని వాదించారు. నగరంలో 3 లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని, వాటన్నిటికీ షెల్టర్ చూపించే కెపాసిటీ స్థానిక సంస్థలకు లేదని, చివరకు వాటిని చంపే పరిస్థితి వస్తుందని నటి సదా వాపోయారు. 7-8 వారాల్లో వీధి కుక్కల మాస్ కిల్లింగ్స్ చూడబోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.